హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్యామమ్ నౌ. ఈరోజు వీడియోలో మనం కద్దు కా ఖీర్ని చేయబోతున్నాం. ముందుగా మనం సోరకాయ తీసుకొని దానిపైన చెక్కు మొత్తం తీసేసి అలాగే లోపల విత్తనాలు కూడా తీసేసి ఈ సైజులో చిన్నగా తురుముకోవాలి. అలానే సగ్గు బియ్యాన్ని కొంచెం వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఆ సోరకాయ ముక్కలను ఈ నెయ్యిలో వేసుకొని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేటప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు పెడితే ఈ సగ్గు బియ్యం ఉడికిపోతుంది. ఇప్పుడు కాచిన చిక్కటి పాలు 1 లీటర్ వరకు ఇందులో వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరిగించుకుందాం. ఇప్పుడు ఈ పాలు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వచ్చేంత వరకు కలుపుతూ మరిగించుకుందాం. ఇప్పుడు స్వీట్నెస్కి తగ్గట్టుగా కాస్త షుగర్ వేసుకుందాం. అలానే ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ ప్లేస్లో మనం పచ్చి కోవాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ పౌడర్ కలిపిన కొంచెం పాలని కూడా ఇందులో వేసుకుందాం. ఈ మిల్క్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్ ఈ కద్దు కా ఖీర్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. పాలు ఇంత కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకున్నవి ఇందులో వేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక కాస్త ఇలాచీ పౌడర్ కూడా మీకు కావాలంటే వేసుకోండి. నాకు నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు. అలానే కద్దు కా ఖీర్ గ్రీన్ షేడ్లో ఉంటుంది కాబట్టి నేను గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇది మీ ఇష్టం కలర్ వేసుకోవడం వేసుకోకపోవడం. అంతే, కద్దు కా ఖీర్ రెడీ. దీన్ని మనం వేడివేడిగా అయినా సర్వ్ చేసుకొని తినవచ్చు. అలానే కూల్గా తినాలనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు.